పూరా లోకల్. హోలీ సంబరాల్లో భాగంగా కొందరు ముస్లిం యువకులు దాడిలో గాయపడిన చెంగిచెర్ల బాధితులను బీజేపీ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. అయితే ఆయన చెంగిచెర్లకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసుల మధ్యలో అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగానూ మారింది. అనంతరం ఆయన బాధిత కుటుంబాలను ఆ రోజు జరిగిన ఘటన గురించి వారు ఆయనకు వివరించారు. ఇక గర్భిణీలను కొని చూడకుండా పోలీసులు సైతం తమనే కొట్టారంటూ ఒంటి మీదున్న గాయాలు చూపారు. ఇక మహిళలపై ఉన్మాదంగా దాడులు చేస్తున్న వారిని కాపాడుతూ బాధితులనే హింసిస్తారా అంటూ ఆయన పోలీసులపై మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ రజాకార్ల పాలన చూపిస్తే కాంగ్రెస్ ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేస్తుందని మండిపడ్డారు. బాధితులపైన దాడి చేసినటువంటి సీఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐ అనిల్ను సస్పెండ్ చేయాలని, మహిళలపై దాడులు చేసి బెదిరించిన దుండగులను కఠినంగా శిక్షించాలని సంజయ్ డిమాండ్ చేశారు. బండిలో ఊకోబెట్టిరు, మేము కూకం ఏడ తీసుకోపోతురు ఫస్ట్ చెప్పండి, దాని తర్వాతనే మేము పోతాము, అప్పటిదాకా మేము బండి ఎక్కము అని చెప్తే మా దగ్గర నుంచి ఫోన్లు అవి గుంజుకోవడం జరిగింది. దాని తర్వాత మేము దిగిపోయినాం. దాని తర్వాత బలవంతంగా కూర్చోబెట్టినాక బోడుప్పల్ దాకా తీసుకొని పోయారు. బోడుప్పల్ నుంచి మళ్ళా టర్నింగ్ తీసుకొని మళ్ళా పిఎస్ కి తీసుకొని వచ్చి ఫస్ట్ ఈ దేవిక అనే ఆమెకి దింపి ఆమెకు కొట్టిరు. ఒక పోలీస్ ఆయన కొట్టినాక దాని తర్వాత నాకు దింపురు, నాకు కూడా గుంజుకొని పోయారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళు చేతులు పట్టుకొని గుంజుకొని తీసుకొని పోయారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము పోలీస్ అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించే పరిస్థితి చూస్తాం మనం. కేసీఆర్ కూడా అదే చూపెట్టిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల, హిందువుల పట్ల ఏ విధంగా ఇంద్రమ్మ ఎమర్జెన్సీ చూపడుతున్నారో ఇవాళ అర్థమవుతుంది. బయట ప్రచారం చేసి ఒకటి చివరికి ఇబ్బంది పడేది. హోలీ పండుగ రోజు వాళ్ళ ఆచారం, వాళ్ళ సాంప్రదాయం, అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముని దానం మనం చేస్తాం. అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది. ఆ రోహింగ్యాకి సంబంధించి, ఆ జాతికి సంబంధించి వచ్చి ఆపమన్నారు, వాళ్ళు ఆపేరు. ఆపడానికి సహకరించారు, ఆపేరు. సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ 100 మంది, 300 నుంచి 500 మంది ఆ రోహింగ్యాకి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా ఇవాళ వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి ఆ సంఘటనలో తప్పెవరిది? ఎవరి దగ్గరకు వచ్చారు? వీళ్ళ ప్రాంతం మీద దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వీళ్ళు నివాసం ఏర్పరచుకొని పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసిర్రు, మారణాయుధంతో దాడి చేశారు. దెబ్బ తాకింది ఎవరికి? ఇక్కడ రూప అనేటువంటి ఆ మహిళకు దెబ్బ తాకింది, సమ్మక్క అనేటువంటి మహిళ దెబ్బ జరిగింది, వరుణ్ కు దెబ్బ జరిగింది, అనీషకు దెబ్బ జరిగింది. వీళ్ళందరూ కూడా రాళ్ల దాడిలో గొడవలైనాయి. రాళ్ల దాడిలో వాళ్ళకి గాయాలైనాయి. వీళ్ళు వేరే మసీదు ఓలే, ఆ రోహింగ్యాల ప్రాంతానికి వీళ్ళు ఓలే, వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు. ఒకటే చెప్తున్నా నేను, దాడి చేసింది ఎవరు? వాళ్ళు. దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద తీసుకోవాలి. ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినా మేము పడాలి, వాళ్ళు దాడులు చేసినా భరించాలి, వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే, వాళ్ళు చంపినా చావాల్సిందే. ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు? ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళ దాని గురిని వాళ్ళ గురిని. మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మీద మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైలు పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడతామే మతతత్వవాదులం. వీళ్ళని కొట్టిన పోలీస్ అధికారులు సెక్యూరిటీని కాపాడడం కోసం కొట్టిన వీళ్ళను. ఇదే చట్టం చెప్తున్నది. నగ్నంగా బతుకమ్మ ఆడించినటువంటి సందర్భాన్ని చూడలే మేము. కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకుని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను, రజాకారులు దాడులు చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టింది. దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి, వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి.